టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రదీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. శ్రీగురుభ్యో నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ వారం మనం గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. మనకి ఈ రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో, సింహంలో కేతువు యథాతథంగా ఉన్నారు. గురు శుక్రులు ఇద్దరూ కలిసి మనకి ఈ కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే రవి, కుజ, బుధ గ్రహాలు మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశులు అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా ఏ ఫలితాలు ఇస్తాయో చూద్దాం. మకర రాశి వారికి అందరికీ కూడా మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఏమిటిరా ఈ గొడవలు అని ఆలోచిస్తారు, కానీ భార్యలను మాత్రం కాపురానికి తెచ్చుకోరు. కోర్టుల్లో కేసులు వేశారు, వాళ్ళు వేశారు, మీరు వేశారు, అవి ఎక్కడికక్కడే ఉన్నాయి. మరి విత్డ్రా అవ్వాలని మీరు తెచ్చుకోరు. పాపం వాళ్ళు రీకన్సిలేషన్ కోసం కౌన్సిలింగ్లోకి వెళ్ళినా కూడా మీరు అవకాశం ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ యొక్క రాశివారందరూ కూడా మరి మీరు చక్కగా అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన నీరసము, నిస్పృహ అనేటటువంటిది మీ అందరికి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాశివారందరూ కూడా, మకర రాశి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరిగిపోవడం అనేటటువంటి జరుగుతాయి. గతంలోనే మీరు ఇళ్ళన్నీ కూడా కొన్నారు, స్థలాలు కొన్నారు. మరి ఈ రకంగా ఈ స్థలాలన్నింటి వల్ల రేట్లు బాగా పెరుగుతాయి మీ పేరు మీద. అలాగే షేర్సు ఇవన్నీ కూడా ఆడొద్దురా బాబు అన్నా సరే ఆడతారు. కమోడిటీవ్స్ ఇవన్నీ కూడా వాటిలో లాభాలు వచ్చినాయండి గురువుగారు అని మళ్ళీ పైకి చెప్తూ ఉంటారు అందరికీ కూడా. కాబట్టి ఈ యొక్క రాశివారందరికీ కూడా మరి జోదం అనేటటువంటిది మీరు ఆడొద్దన్నా సరే బుధగ్రహం మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి లాభాలన్నీ కూడా పెరుగుతాయి. పశువు సంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి. అండ్ ఈ యొక్క జిఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఎంతో ఎదుగుదల కనబడుతుంది. సినిమా యాక్టర్లు ధన సంపాదన బ్రహ్మాండంగా చేస్తారు. కొత్త కొత్త అవకాశాలు ఇవన్నీ కూడా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ ఛానల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు కొత్త కొత్త కెమెరాస్ అనేటటువంటివి మీరు కొనడం జరుగుతుంది. కాబట్టి పరిహారాలు ఏమిటండి అంటే కేతు జపమే, ఇంకేముండదు. అలాగే చక్కగా రాహువు కూడా మీరు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, ఒక రావి చెట్టును పెంచండి, శివుడికి అభిషేకాలు చేసుకోండి, శుభ స్తోత్రాలు చదువుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.